కదా, ఆ విచక్షణ ఉంటుంది కదా. కానీ అలాంటి గొట్టు పదాలు, ఘాటు పదాలు వాడని మీరు ఎంకరేజ్ చేస్తారా? ముందుగా 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అలాగే ఫ్యామిలీలో ఉన్న పెద్దలందరికీ, మా దిలీప్ కుమార్ గారి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, అంటే ఇందాడ ఆ, ఏదైతే సముద్రాల ఆ, పెద్దలు మా చెప్పారో, అంటే ఆవిడ బీజేపీ అని చెప్పి, అంటే అంతకు ముందు ఉన్న గవర్నరు ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసరు. ఆయన ఇదే రాష్ట్రంలో ఆ ఒక ఉద్యమం సమయంలో ఉన్నారు. వారికి దీర్ఘకాలంగా సంబంధాలు ఉన్నాయి. ఆ తర్వాత అనేక సార్లు ఆయన బ్యాలెన్స్ చేయటం కానీ జరిగింది. ఆ తర్వాత వారి టర్మ్ అయిపోయింది. ఆ తర్వాత ఆ, తమిళిసై గారు గౌరవనీయులు తమిళిసై గారిని గవర్నర్ రావటం వచ్చిన తర్వాత, అంటే పచ్చ కామర్లోడికి లోకమంతా పచ్చ కనబడినట్టుగా వీళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి ఇంకో రాజకీయ నాయకులు కూడా ఈవెన్ గవర్నర్ అయినా కూడా అదే కళతో చూడటంతో వచ్చిన సమస్య. గవర్నర్ అంటే ఓన్లీ రబ్బర్ స్టాంప్ లాగా ఉండాలన్నది కోరిక ఈ రాజకీయ పార్టీ ఉంది. ఈ యొక్క ఈ రోజున, అంటే మీరు ఏదైతే ప్రశ్న వేశారో, గవర్నర్ కొంత వారికి వెసులుబాటు ఉంటుంది, ఖచ్చితంగా డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది, అంటే ఎడిషన్ డిలీషన్. కానీ పెద్ద దిలీప్ కుమార్ చెప్పినట్టుగా దాంట్లో ఆల్మోస్ట్ 60-70% కరెక్టే ఉంది. దాన్ని కరెక్షన్ చేయాల్సి కాదండి మీరు బీజేపీ నేత కాదండి, మీరు బీజేపీ నేత అయితే అయ్యుండొచ్చు కాక, కానీ గవర్నర్ గారి నోటి వెంట కాంగ్రెస్ ఏదైతే ఎన్నికల ప్రచారంలో వాడిందో, ఏ పదాలైతే ఉపయోగించిందో అదే పదాలను అసెంబ్లీ సాక్షిగా వల్లించడం మనం హర్షిస్తామా? అదే ఇప్పుడు ఈ రాజకీయ పార్టీ యొక్క సంస్కృతి తెలుస్తుంది. ఇప్పుడు అది రాసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాసి ఇచ్చినప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క సంస్కృతి గవర్నర్ ద్వారా తెలుస్తుంది. అది వారికే నష్టం. గవర్నర్ తప్పు పట్టరు. మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలందరూ తెలుసు. ఇది గవర్నర్ నా ప్రభుత్వం అంటే వారు ఇచ్చిన ప్రసంగాన్ని చదువుతున్నారని చెప్పి అందరికీ తెలుసు. కాబట్టి స్పష్టంగా గవర్నర్ గారి ద్వారా వారి యొక్క సంస్కృతి ఏంటి, వారి యొక్క ఆలోచన విధానం ఏంటనేది ప్రజలకి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేసింది. ఇందులో మళ్ళీ ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే మళ్ళీ మొదలవుతుంది. మళ్ళీ సేమ్ ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్పిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్తుంది. కాకపోతే చాలా ఇందులో ఉన్న ప్రసంగంలో దగ్గర 60-70% 80% వాస్తవాలు ఉన్నాయి. కాబట్టి ఇక ఆవిడ కూడా అనుకుని ఉండొచ్చు, అరే పెళ్ళైన కొత్తలోనే, అంటే సంసారం ఇప్పుడే మొదలైంది, మళ్ళా వీళ్ళతో మొదటి రోజు నుంచే మనం ఎందుకులే, మననే పాపం, అంటే రేవంత్ రెడ్డి గారు అంత పోరాటం చేసి మరి అధికారంలో తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీని, మొదటిసారి ఎందుకులే అని చెప్పి అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే లేకపోతే ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి, మళ్ళా గవర్నర్ గారు భారతీయ జనతా పార్టీ కాబట్టి మళ్ళా ఇది మార్చారు అది మార్చారని చెప్పి ప్రతిదానికి రాజకీయ రంగు పూసి ఆ పచ్చ కామెరలతోనే చూస్తారన్న దాంతోనే అయి ఉండొచ్చు అని చెప్పి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇంట్లోకి కొత్తగా చెప్పండి. కోటేశ్వర గారు, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి తర్వాత గవర్నర్కి కొంత ఎడమొహం పిడమొహం కొంత గ్యాప్ ఉన్నమాట ఓపెన్ సీక్రెట్, అది అందరికీ తెలిసిందే. కానీ ఇవాళ అసెంబ్లీ సాక్షిగా వారు చదువుతున్న క్రమంలో ఆమెలో కూడా కొంత కసి ఉంది, ఆమెలో కూడా కొంత కోపం ఉంది. ఇందాక దిలీప్ గారు అన్నట్టు ఆమె కూడా బాధితురాలు కాబట్టి ఆ యాంగిల్లో వెళ్ళిపోయారని అనుకోవచ్చా? ఇప్పుడు ముందు కొన్ని బేసిక్ విషయాలు మనం చెప్పుకోవడం బాగుంటుంది. గవర్నర్కి విచక్షణ అధికారం లేదు. మంత్రివర్గం ఏ ఉపన్యాసం రాసిస్తే తూచా తప్పకుండా దాన్ని చదవడం తప్ప మరొకటి లేదు. ఎక్కడైనా అందులో ఉన్నటువంటి అంశాలని పక్కన పెట్టినా లేదా తన సొంత అభిప్రాయాలని జోడించినా కానీ అది రాజ్యాంగ విరుద్ధము, స్ఫూర్తికి కూడా విరుద్ధం. రైట్, కాంగ్రెస్ ఆశించింది, దానిలో ఎలాంటి డౌట్ లేదు. చెప్పేది వినండి. ఎందుకు అంటే మన రాజ్యాంగం నిర్దేశించింది అది, అదేమి నా సొంతంగానో లేకపోతే ఇంకోటి సొంతంగా చెప్పేటువంటిది కాదు. ఇప్పుడు కేరళలో గవర్నరు మహమ్మద్ అరీఫ్ ఖాన్, అదే విధంగా తమిళనాడు గవర్నరు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఉపన్యాసాన్ని పక్కన పెట్టేసి నేను కొన్ని పదాలు చదవను, కొన్ని పేరాలు చదవను అని చెప్పేసి, లేదా కొన్ని పేరాలను అదనంగా చేర్చినటువంటి తీరు మనం చూసాం. అది వివాదాస్పదమైంది. ఆ విధమైనటువంటి అధికారం లేదా ఉపన్యాసాన్ని చదవకుండా తిరస్కరించేటువంటి అధికారం గవర్నర్లకు లేదు. ఒకవేళ ఈ ఉపన్యాసం నేను చదవను అని చెప్పేసి మంత్రివర్గం చేసినటువంటి దాన్ని తిప్పి పంపిస్తే, మళ్ళా అదే ఉపన్యాసాన్ని తిప్పి పంపిస్తే చదవటం మినహా మరొక దారి లేదు. ఒకవేళ అటువంటిది చదవటం ఎవరికైనా
అవమానకరం అనుకుంటే గవర్నర్ పదవికి రాజీనామా చేసి ఇంటికి పోవడం తప్ప మరొకటి లేదు అనేది ముందు గమనించాలి. అందువలన ఈ ప్రసంగంలో ఉన్నటువంటి పదజాలం గురించి విమర్శించవచ్చు, లేకపోతే అది ప్రభుత్వాన్ని విమర్శించడమే, గవర్నర్ విమర్శించడం కాదు. Yes. గవర్నర్ నిమిత్ర మాత్రుడు పురుషుడైతే, అందువలన ఇది ప్రభుత్వం సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఆలోచన లేదా వాళ్ళ యొక్క అభిప్రాయాలను ఇందులో వెల్లడించారు. దానిలో నేను ముందే చెప్పాను, ఏదో విముక్తి, నిర్బంధం, నియంతృత్వం లేకపోతే ఇటువంటివి కొన్ని అసలైనటువంటి అర్థాలకు భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మన దిలీప్ గారు చెప్పినట్టు జర్నలిస్టులు వేధించిన కేసులు కానివ్వండి, లేదా అనేక మంది మీద పెట్టినటువంటి తప్పుడు కేసులు, ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే వేధింపులకు సంబంధించినటువంటి అంశమే. అది పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా జరుగుతూ ఉంది. తెలుగుదేశం మన వేణుగోపాలచారి గారికి తెలుసు, వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు కాదనుకోండి, ఆయన అధికారంలో ఉండగా అదే విధంగా వేధించాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే ఎక్కువగా వేధిస్తున్నాడు అందరినీ. అందువలన వీటన్నింటినీ వేధింపుల కింద, లేకపోతే కక్ష సాధింపులు, ఇటువంటి వాటిని ఆ పదజాలం కానీ, నియంతృత్వం లేకపోతే విముక్తి, ఇటువంటి కొన్ని అసలైనటువంటి అర్థాలు పోయి కొత్త అర్థాలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పుకోవాలి. ఇక రాబోయేటువంటి రోజుల్లో ఇది బడ్జెట్ ప్రసంగం కాదు. మొట్టమొదటి మనం గమనించాల్సింది, ఇది బడ్జెట్ ప్రసంగం కాదు. ఎందుకంటే బడ్జెట్ మధ్యలో ఉంది, అయిపోవచ్చింది. ఇంకా 4 నెలల్లో కొత్త బడ్జెట్ రాబోతా ఉంది. అందుకని ఇది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏర్పడినటువంటి నూతన శాసనసభ నుంచి చేసినటువంటి ఉపన్యాసం ఇది. అందువల్ల దీన్ని విమర్శించకూడదా అంటే విమర్శించేటువంటి హ్యాపీ ఎవరికైనా ఉంటుంది, విమర్శించవచ్చు. కానీ గవర్నర్కు ఉన్నటువంటి పరిమితులు, ఆమె కొన్ని సవరణలు చేయొచ్చు, ఏదన్నా ఉంటే కొన్ని మార్చుకోవచ్చు, లేదా తను కూడా ఇబ్బంది కనుక హావభావాలతో ఆమె అట్లా సంతోషంగా చదివారు, ఈ విధంగా గవర్నర్కి ఆపాదించేట్లయితే అది కూడా తప్పదే అవుతుంది. ఒకవేళ నిజానికి ఆమెకు ఉంటే ఉండొచ్చు అటువంటి కోటేశ్వరరావు గారు. అంటే ప్రభుత్వ విధానాలు చాలా స్పష్టంగా ఉండాలి. తన తొలి ప్రసంగంలో 3వ శాసనసభ ఆరంభమైంది కాబట్టి తొలి ప్రసంగంలో ప్రభుత్వ విధానాలు, ఈ గవర్నమెంట్ ఎట్లా చేస్తే బాగుంటుంది, ఈ గవర్నమెంట్ యొక్క లక్ష్యాలు చెప్తే బాగుంటుంది. కానీ పూర్తి పాఠం అంతా కూడా రాజకీయ విమర్శలు, ఆరోపణలు, ఈ విధంగానే సాగిందని నేను ముందే చెప్పాను. 2 పార్ట్లు ఉన్నాయి. రాజకీయ పరమైనటువంటి విమర్శలకు కూడా గతంతో పోలిస్తే అధిక ప్రాధాన్యత ఇచ్చిన మాట వాస్తవం. అట్ ది సేమ్ టైము ఎన్నికల్లో వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు, లేదా ఎన్నికల సందర్భంగా చేసినటువంటి ప్రసంగాలు, వాటి సారాన్ని అమలు జరుపుతామని చెప్పేసి వాళ్ళు అందులో రేఖామాత్రంగా చెప్పారు. రేపు బడ్జెట్ సమావేశాల్లో రాబోయే ఆ బడ్జెట్ రూపురేఖలు, లేదా వాళ్ళ వాగ్దానాల అమలు తీరు ఎట్లా ఉంటుంది అనేటువంటిది అప్పుడు స్పష్టత వస్తుంది తప్ప, దీనిలోనే మనం అన్ని స్పష్టతలను కోరుకోవడం అనేటువంటిది కొంతమేరకు అత్యాశ అవుతుంది అనేది నా అభిప్రాయం. చారి గారు, సరే ఓకే, గవర్నర్ గారి ప్రసంగం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు వారు చెప్పారు, ఎందుకంటే వారు అది ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలిసిందే. కానీ నిజంగా ఈ 10 ఏళ్లలో నిర్బంధం పాలన లేదా అని కాంగ్రెస్ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తుంది. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఇనుప కంచెలు లేవా అని సూటిగా ప్రశ్నిస్తుంది. వాటికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు 2014 నుంచి నిర్బంధాలు లేకుంటే అసాంఘిక కార్యక్రమాలు ప్రోత్సహిస్తే రెండోసారి మేము గెలిచేది కాదు. 2 సార్లు 2 టర్మ్స్ గెలిచాం కదా. 2 టర్మ్స్ మండలాల్లో, జిల్లా పరిషత్లో, డిసిసిబిలో. నీకు ఇప్పుడు అరాచకం అంటే ఒక్కరోజు రాదు కదా. అరాచకం అనేది నియంత్రిత పరిపాలన అది కంటిన్యూ వస్తుంది. మరి నియంత్రిత పరిపాలనే ఉన్నదనుకోండి, అరాచకం ఉన్నదనుకోండి, మరి 2 టర్మ్స్ గవర్నమెంట్ ఎట్లా వస్తుంది? ఈవెన్ కాంగ్రెస్ అయితే ఒక్కొక్క జిల్లాలో ప్రాతినిధ్యం లేదు. జిల్లా పరిషత్లు మేమే, డిసిసి మేమే, డిసిఎంఎస్ మేమే, ఎమ్మెల్యే మేరే, ఎంపీ వేరే. కనుక ఈరోజు ఓకే, ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీకి ఉండవచ్చు మేము నియంతృత్వం అని చెప్పేసి. ఒకటేంటంటే ఈరోజు బడ్జెట్ కానప్పటికి కూడా, గవర్నర్ స్పీచ్ ఏమిటంటే బడ్జెట్ కానప్పటికి కూడా విధి విధానాలు ఒక డైరెక్షన్ ఇస్తారు. మేము ఇప్పుడు 6 పథకాలు గ్యారంటీ, ట్రస్ట్ క్యాబినెట్లోనే 6 పథకాలు గ్యారంటీ చట్టబద్ధత తెచ్చామంటారు. ప్రమాణం గెలవంగానే రైతు భరోసా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు రైతు బంధు అని, ఓకే మాకు విరివి కాలేదు అని చెప్పేసి మళ్ళీ పాత పద్ధతిలో రైతు బంధు వేశారు, కాదనలేము, కొత్త గవర్నమెంట్కు విమర్శిస్తలేము. కానీ వాళ్ళు చెప్పిన డేట్తో సహా చెప్పారు. 3వ తారీఖు నాడు ఈ కార్యక్రమం, 9వ తారీఖు నాడు సోనియా గాంధీ పుట్టినరోజు ఈ కార్యక్రమం అని చెప్పడం జరిగింది. వీటితో పాటు ఇంకా 2 హామీలు చేసిన అని చెప్తారు. ఇంకా 4 హామీలు కూడా ఏ విధంగా పూల్ చేసుకుంటారు? ఎందుకంటే మీరే అంటున్నారు
అప్పుల రాష్ట్రము, పై డబ్బులు లేవని రాష్ట్రము. మరి మీరు ఇచ్చిన గ్యారంటీలకు ఎంత అవుతుంది అబ్బా? ఒక విప్పినాక అట్లీస్ట్ గవర్నమెంట్ వచ్చింది, రివ్యూ పెడుతున్నారు, తప్పు లేదు. కానీ కాకపోతే మీరు బడ్జెట్ లో అవన్నీ ఉంటే అంశాలు పెద్దలు చెప్పినట్టు, కాకపోతే డైరెక్షన్ ఉండాలి. గవర్నర్ స్పీచ్ లో ప్రభుత్వం డైరెక్షన్ ఏ విధంగా ఫుల్ఫిల్ చేయబోతున్నది. ఇప్పుడు 55,000 కోట్ల అప్పు అని చెప్తున్నారు. మరి 55,000 కోట్ల అప్పు కరెక్ట్ అయిండవచ్చు. మరి గవర్నర్ గారు కూడా కేంద్రంలో మరి బీజేపీ గవర్నమెంట్ గా ఉన్నారు, వాళ్ళకు కూడా సంబంధాలతే కనుక ఆర్బీఐ లెక్కలు తీసుకుంటే ఆర్బీఐ ఎఫ్ఆర్బిఎం పరిమితి మించలేదు తెలంగాణ. సొంత ఆదాయంలో 2002లో టాప్ 1, 2023లో టాప్ 2, 24వ స్థానంలో అప్పులు తీసుకున్నారు తెలంగాణ ప్రభుత్వం. ఇది ఆర్బీఐ లెక్కలు, మేమిచ్చిన లెక్కలు కాదు. కాదండి, ఈ 10 ఏళ్లలో మీరు ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించారని. అప్పులు తీసుకొని కన్స్ట్రక్టివ్ ఖర్చు పెట్టారా, మిస్యూజ్ చేశారా అన్నది మన ప్రశ్న ఈరోజు. ఇప్పుడు మీకు అన్ని మెడికల్ కాలేజెస్, కలెక్టర్ ఆఫీసెస్, ప్రాజెక్టులు, మరి గ్రామాల్లో పటిస్తుంది, ఇవన్నీ అప్పులు చేయకుండా ఏ విధంగా వస్తాయి? ఓకే, అప్పులు మన ఒక్క రాష్ట్రం కాదు, మోడీ ప్రభుత్వం కూడా 2014లో ఎంత అప్పులు ఉందో ఈ రాహుల్ గాంధీ మన రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని 3-4 దాటింది. ఈ రోజు మరి శ్వేతపత్రం ఇచ్చామని చెప్పండి బీజేపీ పార్టీని. అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా మనకన్నా ముందున్నారు. మన తెలంగాణ వాళ్ళు 24వ స్థానం అప్పులలో, 24వ స్థానం కన్నా ముందున్నారు. కనుక ఈరోజు అప్పులు సక్రమంగా ఖర్చు అయినా లేదా, అవినీతి ఉంటే మీరు బయట పెట్టండి. 4 సంవత్సరాల నుంచి మీరు అంటున్నారు, బీజేపీ అంటున్నారు, ఎక్కడ బయట పెట్టలేదు, ఆధారాలు లేవు, బయట పెట్టండి. ప్రభుత్వం మీద ఉంది, మేము దాంట్లో మేము సంకోచిస్తలేము. కాకపోతే గవర్నర్ గారు ఏంటంటే, గవర్నర్ గారు గతంలో మరి ప్రభుత్వం మీద ఏ విధంగా వేసింది, 6 బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందినా కూడా ఫైల్ క్లియర్ చేయలేదు, మీకు తెలుసు. చివరికి ఆర్టీసీ కూడా మనం విభజన కొరకు చేస్తే కూడా మొన్న ఎలక్షన్ తర్వాత ఇంకా అది చేసిండ్రు. ఇద్దరు ఎమ్మెల్సీల కొరకు మరి లేని నిబంధనలు పెట్టి ఫైల్ క్లియర్ చేయలేదు. అంటే ఇవన్నీ వచ్చినాయి కావు కదా. ఇవన్నీ మేము ఆమె మాకు సంబంధం ఏంటండి? గవర్నర్ రాజ్యాంగ వ్యవస్థను కాపాడే బాధ్యత మాకున్నది. ఆమె సచివాలయం చూస్తా అంటే సీఎం గారే ఉండి మొత్తం సచివాలయం చూపించారు ఎలక్షన్ ముందు. ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు నరసింహ గారు ఉన్నప్పుడు కానీ, ఈమె ఉన్నప్పుడు కానీ ఎందుకైందంటే పార్టీ వాసనలు ఆమె చెప్తున్నది కనుకనే ఆ విధంగా జరిగింది. కానీ ఇప్పుడు గవర్నర్ ప్రసంగం ఏంటంటే ఒక డైరెక్షన్ లేకుండా ఏ విధంగా అమలు చేస్తారు, ఏ విధంగా హామీలు అమలు చేస్తారు,